హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్ యొక్క బ్యాటరీ ఎక్కువసేపు సేవ్ అయ్యి ఉండాలనుకుంటున్నారా? అండ్ మీ ఫోన్ యొక్క బ్యాటరీ చాలా రోజుల వరకు పాడవకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే టిప్స్ పాటియండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఫోన్ బ్యాటరీని కాపాడుకోవాలంటే మనం ఒరిజినల్ ఛార్జర్స్ యూస్ చేయాలి. ఎందుకంటే మన ఫోన్ బ్యాటరీ కెపాసిటీకి తగ్గట్టు ఆ ఛార్జర్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది మన ఫోన్కి 20% తగ్గకుండా ఛార్జింగ్ పెట్టాలి. దీనివల్ల మన ఫోన్ బ్యాటరీ హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ ఫోన్ డిస్ప్లే AMOLED డిస్ప్లే అయితే డార్క్ మోడ్ ఆన్ చేసుకోండి. దీనివల్ల ఫోన్ బ్యాటరీ సేవ్ అవుతుంది. అండ్ మీ ఫోన్లో వైఫై, బ్లూటూత్ అండ్ లొకేషన్ ఆన్లో ఉంటే అనవసరంగా యూస్ చేయకపోతే ఆఫ్ చేసేసుకోండి. ఇవి ఆన్లో ఉంటే ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతుంది, అందుకనే ఆఫ్ చేసేసుకోండి. అవసరమైనప్పుడే ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫోన్లో ఆటో బ్రైట్నెస్ ఆన్లో ఉంటే ఆఫ్ చేసేసుకోండి. దీనివల్ల ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఎందుకంటే మనకి అవసరం లేనప్పుడు కూడా బ్రైట్నెస్ని ఎక్కువగా పెంచేస్తుంది, అందుకనే ఆఫ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఫోన్లో లైవ్ వాల్ పేపర్స్ పెట్టుకుంటే వెంటనే తీసేయండి. దీనివల్ల బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుంది, ఎందుకంటే ఆ యానిమేషన్స్ వల్ల బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మీ ఫోన్లో అన్వాంటెడ్ యాప్స్ కానీ అండ్ యూస్ చేయని యాప్స్ కానీ ఉంటాయి, అన్ఇన్స్టాల్ చేసేయండి. వీటి వల్ల ఆ యాప్స్ మీరు యూస్ చేయకపోయినా బ్యాటరీ డ్రైన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ నోటిఫికేషన్స్, అవసరం లేని యాప్స్కి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసుకోండి. దీనివల్ల కూడా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అండ్ మీరు ఈ టిప్స్ అన్ని పాటించినా కూడా మీ ఫోన్ బ్యాటరీ డ్రైన్ అవుతుందంటే మీ ఫోన్ బ్యాటరీ పాడైపోయిందని అర్థం అండ్ కొత్త బ్యాటరీ వేయించాలని అర్థం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.